ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదని ఆరోపిస్తూ తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ మాదాసు రాహుల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వర్గీకరణ వల్ల మాలలు నష్టపోయారని మండిపడ్డారు. నిన్నటి రోజు ఫిబ్రవరి 4, 2025ను మాలలు అందరూ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని అన్నారు. మాలల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి రోజు నింపిందని మండిపడ్డారు. మాలలందరూ ఇప్పటికైనా మేలుకోవాలని ఏ రాజకీయ పార్టీ మనకు అండగా లేదని తెలిపారు. ఫిబ్రవరి 4, 2025 తేదీని మాలలందరూ బ్లాక్ డే గా ప్రకటిస్తా ఉన్నాం. మాలల జీవితాల్లో చీకటి రోజులు నింపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, అక్కడ పైన బీజేపీ ప్రభుత్వం గానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఏ ప్రభుత్వంనైనా ఇక నుంచి మాలలారా మేల్కోవాలండి. ఏ రాజకీయ పార్టీ మనకు అండగా లేదు. ఏ రాజకీయ పార్టీని కూడా మనం ఉద్ధరించాల్సిన పని లేదు. మనమే ప్రత్యామ్నాయంగా మనం ఏర్పడి, మనకు తెలివి ఉన్నది, మనకు అన్ని రకాల అవగాహన ఉన్నది కాబట్టి అన్ని పార్టీలను రాజకీయంగా బొందబెట్టి ఇప్పుడు రాబోయే రోజులలో మన సత్తా ఏందో చూపెట్టాల్సిన తరుణం ఏర్పడ్డది. మన శక్తి మొన్న పెట్టిన డిసెంబర్ 1 సభకు కొంత భయపడ్డది అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళీ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు అదే అలసత్వాన్ని మన మాలల పైన చూపెట్టడం జరుగుతూ ఉన్నది. ఖబర్దార్ మనవాదులారా, ఖబర్దార్ అన్ని పార్టీలారా, ఎవరైతే మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, మాలల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా, మాలల యొక్క జీవితాలపై దెబ్బ కొట్టే విధంగా పనిచేసే ఏ ఒక్కరినైనా విడిచిపెట్టలేదు. ఇక నుంచి మేము కూడా అన్ని రకాలుగా ఇన్ని రోజులు మేము ఎందుకులే అని ఊరుకున్నాం కానీ మేము కూడా ఇప్పటి నుంచి రాడికల్ గా పోతాం. మేము కూడా ఇప్పటి నుంచి అన్ని రకాలుగా యుద్ధాలు చేస్తాం. మాకు ఆ సత్తా ఉన్నది, మా సత్తా ఏందో చూపెడతాం. మీకు ఖబర్దార్, మీ పార్టీలన్నింటినీ నాశనం చేయకపోతే, ఎవరైతే మా మాలలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీలనైనా బొందబెట్టకపోతే మేము ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఉద్యోగులారా, మేధావులారా, మీ మౌనాన్ని వీడండి. మీ మౌనమే 30 సంవత్సరాల మౌనం ఈ రోజు మన అధోగతానికి, అధోపాతాళానికి తొక్కడానికి కారణమైంది. ఇప్పటికైనా మీరు నోరు తెరవండి. మీ